భర్త ఆకస్మిక మరణం. భార్య బిల్డింగ్ పైనుంచి కింద పడిపోవడంతో 2 కాళ్ళు సరిగ్గా పనిచేయనివాడు. వీరి ముగ్గురు పిల్లలు కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నవారు. ఈ ముగ్గురు పిల్లల్లో ఒక అమ్మాయి అరుదైన వ్యాధితో ఇటీవలే మరణించింది. అయితే మనం చూసుకోవచ్చు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుగొండ మండలం చినమల్లం అనే గ్రామంలో పత్తికాయల పైడి గతంలో మరణించారు. ఆమె భార్య పత్తికాయల లక్ష్మి. ఈమె గతంలో బిల్డింగ్ పై నుంచి కింద పడిపోవడంతో 2 కాళ్ళు కూడా ఇప్పటికీ సరిగా పనిచేయని వాళ్ళు. వీరిద్దరి సంతానానికి సంబంధించి వీరికి ముగ్గురు సంతానం. మనం విజువల్స్లో చూడవచ్చు, ఎవరైతే 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అయితే అమ్మాయికి సంబంధించి గతంలోనే అరుదైన వ్యాధితో ఆమె మరణించింది. అయితే వీరిద్దరు అబ్బాయిలు పత్తికాయల పైడియ, లక్ష్మి, వీరిద్దరికి సంబంధించి ముగ్గురు సంతానంలో ఒక అమ్మాయి అరుదైన వ్యాధితో మరణించగా 2 కుమారులు కూడా అరుదైన వ్యాధితో ఆ విధంగా మంచానికి పరిమితమయ్యారు కొన్ని సంవత్సరాల నుంచి. అయితే వీరి ఇద్దరు కూడా 20 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. పెద్ద అబ్బాయి హైదరాబాద్లో చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు. చిన్న అబ్బాయి కూడా ఇక్కడే స్థానికంగా చిన్న చిన్న పనులకైతే వెళ్ళేవాడు. 20 సంవత్సరాల వరకు వీరు ముగ్గురు కూడా బాగానే ఉన్నారు. ఇటీవలే అమ్మాయి కూడా ఆ వ్యాధితో, అరుదైన వ్యాధితో మరణించింది. ప్రస్తుతం వీరిద్దరూ కూడా, కుమారులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మంచానికి పరిమితమయ్యారు. తల్లి కూడా సరిగా 2 కాళ్ళు పనిచేయకపోవడంతో తన కుమారులను అదే విధంగా సాగుతున్న పరిస్థితి. వారికి ఎటువంటి అవసరం వచ్చినా తన తల్లి పత్తికాయల లక్ష్మి తీరుస్తుంది. ఈమె కాళ్ళు కూడా సరిగా పనిచేయకపోయినప్పటికీ కూడా 2 కుమారులు మంచాన్న పడ్డా కూడా ఆమె 2 కుమారుల బాధ్యతలను కూడా నెత్తిన వేసుకున్న పరిస్థితి. అయితే వీరికి పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా ఈ అరుదైన వ్యాధి ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎన్నో ఆసుపత్రులు మేము తిరిగినప్పటికీ కూడా ఈ వ్యాధి గురించి మాకు ఏమీ అర్థం కావట్లేదు. కుమారుల పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందంటూ తల్లి లక్ష్మి బాధపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం తల్లి ఉన్నారు. అసలు వీరికి ముగ్గురు సంతానంలో కుమార్తె ఇటీవలే మరణించింది. 2 కుమారులు కూడా ఈ విధంగా మంచాన పడ్డారు. అసలే వారికి ముందు నుంచి ఎలా ఉండేవారు ఏంటి అనేది అయితే తన తల్లి లక్ష్మిని అడిగి తెలుసుకున్నాం. మీరు చాలా 2 కాళ్ళు మీకు పనిచేయట్లేదు, మీ భర్త మరణం, మీ కుమారులను అలాగే మంచాన్ని పెట్టుకుని మీరు చూస్తున్నారు. అసలు మీ కుమారులకి ఎప్పటి నుంచి ఈ విధంగా అయింది? 20 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి 20 సంవత్సరాలు వచ్చినట్టుకి మళ్ళీ వచ్చిందంట కాళ్ళు ఎప్పుడు. మీకు ఇటీవల మీకు అమ్మాయి కూడా చనిపోయింది అంటారు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? అదే ఆయన డ్రెస్సెస్ బెంగెట్టేసుకోనండి చనిపోయిందండి. విజయవాడ చేసామండి. అప్పుడు విజయవాడలో ఉండిపోలేమంటే విజయవాడలో చేసామండి. చేత ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాక వదిలేసాడండి. ఇంకా వదిలేస్తుందని పిల్ల బెంగెట్టేసుకోనండి, అలాగ అయిపోయిందండి. మరి ఇప్పుడు మీ 2 అబ్బాయిలు పుట్టిన దగ్గర నుంచి ఏమన్నా వ్యాధి ఉందా? ఏం లేదండి అసలు. విజయవాడలో 8 సంవత్సరాలు ఉన్నామండి. ఇక్కడ కూడా ఊళ్ళో ఉండిపోలేమండి, చాకరీ చేసుకుంటూ బోర్డు పని చేసుకుంటూ పోలేమండి. అది చిన్నప్పుడు ఏం పని చేసేవారు కూడా కాదండి పిల్లలు. అంత బాగా పెంచుకున్నామండి పిల్లల్ని. చిన్నప్పుడు బాగానే నడిచేవారా? చిన్నప్పుడు బాగా నడిచేవారండి. మరి ఇలా జరుగుతున్నప్పుడు ముందు నుంచి ఆసుపత్రిలో ఏమైనా తిప్పారా? తిప్పేవాడి హైదరాబాద్ అంతా. ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు మా కూడా అన్నవాళ్ళు లేడు కదండి, ఎవరు తీసుకెళ్తారండి? అంటే ఏమన్నారు మరి దానికి సంబంధించి ఏమన్నా మీకు ఏం చెప్పలేదండి అసలు. డాక్టర్లు ముందు రోడ్డు అన్నారు అంతే అండి. ముందు రోడ్డు పోలవండి. ఆ పెద్ద అబ్బాయికి కూడా చాలా తీసుకెళ్ళండి, కిమ్స్ తీసుకెళ్ళండి, మళ్ళీ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళామండి, మరి బీబీఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అన్ని హాస్పిటల్ తిప్పేసామండి అక్కడ హైదరాబాద్లో. 20 సంవత్సరాల నుంచి ఈ విధంగా వచ్చింది వాళ్ళకి. 22 వచ్చినప్పటికి వచ్చేస్తుందండి. ఆ టైం వచ్చినప్పటికి లేకలేకపోతున్నారు పిల్లలు. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి 4 ఏళ్ళు. బాబు వస్తుందండి, పెద్ద బాబు 6 ఏళ్ళు. ఇప్పుడు ఏంటి పెన్షన్ అబ్బాయికి ఆపేస్తామని ఏమన్నా పెద్దనా అంటున్నారండి. వెళ్ళకపోతే లేకపోతే మేము వెళ్ళి పరిస్థితులు లేవండి. మీకేమో కాళ్ళు సరిగ్గా పనిచేయవు, వాళ్ళిద్దరు నడవలేరు. మరి మీకు ఎవరు లేరు ఇక్కడ తెలిసిన వాళ్ళు? తెలిసిన వాళ్ళు ఎవరు లేరండి. మా అమ్మ ఒక్కటి ఉందండి. మా అమ్మ రాదని అంటున్నాను. మా అమ్మ ఉందండి అక్కడ. ఇప్పుడు ఉంది కదండి, ఆ అమ్మ ఎక్కడ ఉందండి, ఇంకెవరు లేరండి. ప్రజాప్రతినిధుల ఎవరి దగ్గరికి మీరు ఈ విషయం తీసుకెళ్ళదమ్మా? మీ ఎమ్మెల్యేల దృష్టికి కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ? ఆయన చూసిపోయారండి, అన్నీ ఆయన చూసుకున్నాను. మేము వచ్చిన కాడి నుంచి కూడా అన్ని ఇప్పిస్తాం కానీ, ఏదైనా చేస్తాం కానీ, ఏదైనా చెందుతాం కానీ, బోల్డ్ రకాలమో బోల్డ్ డబ్బు, బోల్డ్ బియ్యాలు, బోల్డ్ నూనె ప్యాకెట్లు బోల్డ్ ఇప్పించాడండి ఆయన.
ఉదయం లేస్తే సాయంత్రం పడుకునే వరకు వాళ్ళిద్దరు అలా మంచానికే అంకితమా? అంతే అండి. ఇంకా అలాంటి పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళండి నేను చెప్పండి. మీకు కాలు పెంచి నాకు ఏం చేయదు. ఏదో అటు ఎక్కించుకెళ్దామండి అటు ఎక్కలేను. వాళ్ళు భోజనం అది తింటారా? నేను తినిపిస్తున్నాను పెద్ద బాబుకి ఇంట్లో బాగా కానీ పిట్లు వస్తున్నాయండి అడిగి. ఇంకా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, పెన్షన్ మీద బతుకుతున్నారు. అంతే అండి. చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది. తల్లి 2 కాళ్ళు సరిగా పనిచేయనప్పటికీ కూడా తన కుమారులు ఇద్దరు వింత వ్యాధితో బాధపడుతుంటే తన తల్లి అదేవిధంగా వారిద్దరిని కూడా బాధ్యతలను భుజాన వేసుకుని వారిద్దరికి కష్ట సుఖాలన్నీ కూడా ఆమె చూసుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి అసలు వారిద్దరు కుమారుల వద్దకు వెళ్దాం, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. ఇద్దరు కూడా ఉదయం లేస్తే మంచానికి పరిమితం అయ్యే పరిస్థితి. తన తల్లి ఇద్దరు కుమారులకి కూడా ఆహారం తినిపిస్తూ ఉంటుంది. నీ పేరేం పేరు? బాబు. ఎంత చదువుకున్నావు? అప్పుడు బాగానే నడిచేవాడువా? ఎప్పటి నుంచి నీకు ఇలాగా? మధ్యలోంచే ఉంది ఇలాగా. ఇది చూసుకోవచ్చు మనం. అంటే వీరు చెప్తున్నది ఒకటే, మధ్యలోంచి ఇలా ఉన్నామంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే గ్రామానికి సంబంధించి కొంతమంది దాతలు సహాయంతో కూడా వీరికి కూరగాయలు లేకపోతే డబ్బులు కూడా ఇస్తున్న పరిస్థితి. అసలు వీరికి ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీరు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వీరిని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. అంటే మీరు ముందు నుంచి కూడా చూస్తున్నారు వీరి పరిస్థితి. అసలు మీ వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? చిన్నప్పుడు బాగుండేవారు పిల్లలు. మొత్తం 3 పిల్లలు. ఒక పెద్ద అమ్మాయి పెద్దది. అమ్మాయి కూడా చాలా బాగుండేది. మధ్యలో 20 సంవత్సరాలు దాటిన కాడి నుంచి ఇలా హైదరాబాద్లోనే విజయవాడలోనే ఉండేవారు. తర్వాత ఇక్కడికి వస్తూ ఉండేవారు, సరదాగా ఉండేవారు వాళ్ళు. అటువంటిది మధ్యలో భర్త చనిపోయి ఇదైన కాడి నుంచి వాళ్ళు ఇబ్బందికరంగా తయారు. ఇంకా ఇక్కడికి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మరీ దారుణం అయిపోయింది. ఏంటంటే కనుక అప్పుడు ఇలాగ వచ్చి నాకు ఒక ఆమె గుబ్బల మశానం అని చెప్పేసి ఆవిడ వచ్చి నా దగ్గర ఇలా ఉందండి వాళ్ళ పరిస్థితి అని చెప్పి చెప్తే కనుక అప్పుడు నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే కనుక వాళ్ళందరూ వచ్చి తలకి బియ్యం బస్తాలు అయితే కనుక, ఆయిల్ డబ్బాలు అయితే కనుక, అపరాలు అయితే వాళ్ళకి ఏం తోస్తే కనుక అవి పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది డబ్బులు అయితేనే. అలాగే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు 22,500 గ్రామస్తులు కూడా సహకరించి లోపల బాత్రూమ్ లేకపోతే కనుక ఆ బాత్రూమ్ కట్టించి వాటర్ ట్యాంక్ పైన పెట్టించి పైప్ లైన్ అవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మంచి సహకరించారు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నది. కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కనుక మగదిక్కు లేరు, వాళ్ళని సాకేవాళ్ళు ఎవరో లేరు. తల్లి చూస్తే కనుక బాగా చూసుకునేది. వాళ్ళ పిల్లల్ని మాత్రం అంత అలాగ ఉన్నా కూడా చాలా బాగా చూసుకునేది. ఆ మధ్యలో మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక బట్టలు ఆరేయడానికని బిల్డింగ్ పైకి వెళ్ళి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మళ్ళీ ఆవిడ 2 చోట్ల ప్యాక్స్ రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి కూడా ఆవిడ ఇలా పిల్లల్ని చాకటం చాలా గ్రేట్. అంటే వీళ్ళకి ఒక పక్కన తన తల్లికి ఒక కుమారుడికి పెన్షన్ అయితే వస్తుంది. అంటే వీళ్ళకి ఎటువంటి సాయం చేస్తే వీళ్ళు నిలదొక్కుకోగలరంటారు? అంటే ఆర్థికంగానే అంటే కనుక ఇప్పుడు పెన్షన్ అని అంటే కనుక సదరన్ అని చెప్పేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చేయాలని చెప్పేసి అని అంటున్నారు. ఇంతకుముందు ఇష్యూ అది ఇవ్వడం జరిగింది, సదరన్ సర్టిఫికేట్ కూడా. దాన్ని వెరిఫై చేయాలని చెప్పేసి అని ఇది చేస్తారు. ఎండిఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనుక డాక్టర్ గారిని కొద్ది రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి అని అంటే కనుక నేను పెనుగొండ నుంచి మళ్ళీ పాలకొల్లు చిన్నమల వచ్చి పాలకొల్లు వెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారిని బతిమాలినా కూడా ఇక్కడ లొకేషన్ ట్రేస్ అవ్వాలి కదండి, ఆన్లైన్ కదా, నేను చేయలేను, మీరు అన్నది నేను విన్నాను కనుక నాకు అర్థమైంది, నాకు బాధకరమే అని చెప్పేసి ఆ డాక్టర్ గారు పాపం చెప్పడం జరిగింది. ఏదో రకంగా తీసుకురండి, అంబులెన్స్తోనే మాట్లాడైనా తీసుకురండి అండి. మొన్న అంబులెన్స్ కూడా ఆటో మాట్లాడేటప్పటికి తెల్లారితే తీసుకెళ్దామని చెప్పేసి మాట్లాడిన దాకా ఉండి ఇతనికి ఈ అబ్బాయికి ఏమో ఫిట్స్ రావడం ఇటువంటివన్నీ జరిగినాయి. మళ్ళీ తీసుకెళ్ళని పరిస్థితి అయిపోయింది.
మళ్ళీ అప్పుడు ఆ రోజున అక్కడ పాలకొల్లు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మొన్న మళ్ళీ ఏదో అలా బుధవారం లక్షవారం శుక్రవారం ఏదో అన్నారు డాక్టర్ గారు. అది మళ్ళీ ఇచ్చేసి ఇక్కడికి తీసుకురండి ఏదో రకంగానే అంబులెన్స్ పురమాయించి అని చెప్పేసాను అన్నారు. సరే అని చెప్పేసాను వచ్చాను అనమాట. ఇలా చెప్పడం కూడా జరిగింది అదే రకంగానే ఏదో రకంగా తీసుకెళ్ళాలి. అయితే వీళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అక్కడికి అయితే సదరన్ సర్టిఫికేట్కి కొంచెం ప్రాసెస్ అయితే చేయాలి. కంపల్సరీ అది ఇక లేదని అంటే కనుక మళ్ళీ ఒక నెల ఆగిపోవడం జరిగిపోద్ది మళ్ళీని పెన్షన్ అని చెప్పి వీళ్ళు ఆర్థిక పరిస్థితి దాంతరంగా ఆగిపోద్ది మళ్ళీని. ఆ పరిస్థితిలో రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఆ వ్యాధి గురించి ఏమన్నా మీకు ఏమన్నా తెలిసిందంటారా? ఇద్దరు పిల్లలు అలా అయిపోయారు. లేదండి, అంటే దీంట్లోని మాకు బుద్ధరాజు గారు వాళ్ళ వస్తా ఫౌండేషన్ అని చెప్పేసి ఆయన వీళ్ళకి ఆర్థిక సాయం అందించడం కూడా జరిగిందండి. ఆయన ద్వారా ఏదో హాస్పిటల్ అని చెప్పేస్తానంటే కానీ వీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉండడం వల్ల ఆ పని కూడా చేయలేకపోయారు అనమాట. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి కదిలితే కనుక ఏదైనా చేయడానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా కానీ వీళ్ళని తీసుకురావాలంటే అక్కడ కూడా మనుషులు ఉండాల్సిన పరిస్థితి. అవునండి. అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? స్థానికంగా పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఏమన్నా వద్దనుకుంటున్నారు? అంటే మెయిన్ ఏంటంటే కనుక వీళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయించేలాగా ఏర్పాటు చేయగలిగితే కనుక ప్రభుత్వం వాళ్ళు ఏదైనా కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంటుంది అనేది నా ఆలోచన అనమాట. అంటే ఇక్కడే పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి అటు ఇటు తిప్పాలని అంటే కనుక అవదు. చూసుకోవచ్చు వీరి కుటుంబ పరిస్థితి ఏదైతే ఉందో. ప్రస్తుతానికైతే తల్లితో పాటు కుమారుడికి కూడా పెన్షన్ వస్తుంది. అయితే కుమారుడికి పెన్షన్కి సంబంధించి ఆ సదరన్ సర్టిఫికేట్ అప్డేట్ కారణంగా ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే ఈ ఆసుపత్రికి వెళ్ళే క్రమంలో ఇద్దరు కుమారులు మనం చూసాం, వారు కనీసం నడవలేని పరిస్థితి, మంచం దిగలేని పరిస్థితి. తల్లి చూస్తే 2 కాళ్ళు కూడా పనిచేయవు. వీరు ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ ముగ్గురిని కూడా ఆసుపత్రిలో ఎవరు తిప్పుతారు అనేది వీళ్ళకి ప్రత్యేకంగా ఇబ్బందికి గురి చేస్తున్న అంశం. అయితే గతంలో మనం ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఫిట్స్ రావడంతో ఆ కార్యక్రమం కూడా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వం స్పందించి వీరి ముగ్గురిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా అయిన తర్వాత మరొకసారి ఇంటికి తీసుకొచ్చి వీరికి పెన్షన్ అనేది సక్రమంగా వచ్చే విధంగా చేయాలంటూ కూడా ఇక్కడ స్థానికులతో పాటు తన తల్లి కూడా కోరుతుంది. ఎందుకంటే 1 నెల పెన్షన్ ఆగిపోతే వీరికి సంబంధించి ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోతుంది. తన తల్లి బాగాలేదు, కనీసం బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ కావాలన్నా, కనీసం చిన్నపాటి వస్తువులు కావాలన్నా వీరు ఎవ్వరూ వెళ్ళలేని పరిస్థితి. తన తల్లి ఎవరైతే ఈమె తల్లికి సంబంధించి ఇక్కడే స్థానికంగా ఉంటారు కాబట్టి ఆమె కొంచెం తీసుకువస్తారు. అయినప్పటికీ కూడా అర్జెంటుగా ఏమన్నా కావాలన్నప్పటికీ కూడా వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాబట్టి ప్రభుత్వం అధికారులు కాస్త వీరిపై దృష్టి పెట్టి వీరిని ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ జరిగే చిన్నపాటి ప్రాసెస్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయ్యి అనంతరం ఇక్కడికి తీసుకొస్తే వీరికి సక్రమంగా పెన్షన్ అనేది ప్రతి నెల కూడా సక్రమంగా అందుతుంది. ఆ తల్లి చూసుకుంటే కాళ్ళు సరిగా పనిచేయని పరిస్థితి, కుమారులు కూడా మనం ఇప్పుడే వాళ్ళు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తన కుమారులకు సంబంధించి ఇది అరుదైన వ్యాధి, వింత వ్యాధి అనే చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు కూడా 20 సంవత్సరాల వయసులో, ఇద్దరికి 20 సంవత్సరాల వయసులోనే ఈ విధంగా వారు అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ వ్యాధి అరుదైన వ్యాధి అని చెప్పాలి. అయితే వీరికి పెన్షన్ వస్తున్నప్పుడు కూడా ఈ పెన్షన్ పునరుద్ధరించాలంటే వీరిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, అక్కడ డాక్టర్ చెకప్ అన్ని చేయాలి, అనంతరం వీరి ఇంటికి రావాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. కాబట్టి స్థానికంగా పంచాయతీ సిబ్బంది ప్రభుత్వం స్పందించి వీరిని ఆసుపత్రికి తీసుకొచ్చేలా కృషి చేయాలంటూ కూడా ఇక స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. వీడి చంద్రశేఖర్తో మనోజ్ RTV, పెనుగొండ మండలం చిన్నమల్లం గ్రామం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.